నమస్తే. సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన హీరోయిన్లలో కొందరుంటే అందులో సిల్క్ స్మిత ఒకరు. 1996 సెప్టెంబర్ 22న ఆమె తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. 1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో కొవ్వలి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తల్లి సరసమ్మ, తండ్రి రాములు. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. చిన్న వయసులోనే పెళ్లైన అత్తింటి వేధింపులు భరించలేక అక్కడి నుంచి పారిపోయింది. కానీ సినీ నటి కావాలి అనే ఆకాంక్షతో మద్రాసుకు మకాం మార్చింది. ఛాయాదేవి ఇంట్లో అద్దెకు దిగి ఆమెకు టచ్అప్ ఆర్టిస్టుగా చేరింది. అలా ఆమె వెంట సినిమా షూటింగ్లకు వెళ్లేది. ఈ సమయంలోనే సినిమాలలో అవకాశం కోసం వెతికింది. ఈ క్రమంలో ఒక మలయాళ సినిమాలో అవకాశం దక్కడంతో ఆ సినిమా దర్శకుడు ఆమెకు స్మిత అనే పేరు పెట్టారు. సిల్క్ స్మిత మొదటి చిత్రం తమిళంలో బండి చక్రం. 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. బహుళ ప్రజాదరణ పొందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది. అయితే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో 200కు పైగా సినిమాలలో నటించింది. క్రమంగా ఆమె సినీ రంగంలో ప్రముఖ నటిగా నిలదొక్కుంది. 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు ఆమెకు అత్యంత జనాదరణను తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు తెలుగులో బావలుసయ్య మరదలుసయ్య పాట విశేష ఆదరణ పొందింది. కొందరు సినిమా విలేకరులు, విమర్శకులు ఆమెను సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్ గా అభివర్ణించారు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకునే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోనూ కామోద్దీపనము కలిగించే దుస్తులతో కనిపించింది. అయితే సీతాకోక చిలుక వంటి కొన్ని చిత్రాలలో నటనా ప్రధానమైన పాత్రల్లో నటించి మెప్పించింది. లయనం అనే పెద్దల సినిమా ఆమెకు చాలా పేరును తెచ్చింది. రేష్మాకి జవానీ అనే పేరుతో దీనిని హిందీలో తీశారు. వసంత కోకిల చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది. తొలుత ఆమె డైలాగులు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఎవరైనా డైలాగులు చెబితే వాటిని గుర్తించుకుని చెప్పేది. 1980 నుంచి 1990 వరకు దాదాపు చాలా సినిమాలలో నటించారు. స్మిత డాన్స్ ఉంటే చాలు సినిమా హిట్ అన్నట్లుగా ఆమె కెరీర్ కొనసాగింది. ఆ తర్వాత తనను తాను మలుచుకుంటూ ఇంగ్లీష్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఈ సమయంలోనే తనకు విశాఖకు చెందిన ఓ డాక్టర్ పరిచయం అయ్యాడు. తన అభిమానిని అని చెప్పుకొచ్చాడు. ఆమె కోసం ఏదైనా చేస్తా అన్నట్లు నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తిని స్మిత నమ్మింది. చివరికి అతనికి పెళ్లైంది, పిల్లలున్నారు అని తెలిసినా కూడా ఆమె అతడిని వదులుకోలేదు. ఏకంగా తన కుటుంబాన్ని తెచ్చి స్మిత ఇంట్లోనే కాపురం పెట్టాడు. స్మితకు సంబంధించిన స్కెడ్యూళ్లు, ఆమె డేట్స్, ఆమె ఆర్థిక లావాదేవీలన్నీ తన గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. స్మిత కూడా అతన్ని విపరీతంగా నమ్మింది. రోజు రోజుకు ఆమెపై అతడి పెత్తనం పెరిగిపోయింది. తన గీత దాటనిచ్చేవాడు కాదు. ఈ సమయంలోనే ఆమె నిర్మాతగా మారింది. 2 సినిమాలు తీసి పూర్తిగా ఆర్థిక నష్టాలలో కూరుకుపోయింది. దీంతో అతడికి ఆమెకు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ సమయంలోనే స్మిత డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అయినా తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బావా బావమర్ది సినిమాతో మళ్లీ తన ఆర్థిక నష్టాలను పూరించుకుంది. అయినా ఇంట్లో గొడవలు సద్దుమణగలేదు. ఆ సమయంలోనే అతడిని వదిలించుకున్న ఇంకొంతకాలం స్మిత ప్రేక్షకులను అలరించేది. గొడవలు పెరగడంతో విడిపోదామని అతను చెప్పడంతో స్మిత కృంగిపోయింది. 1996 సెప్టెంబర్ 22న తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు అతడే కారణమని సూసైడ్ నోట్ రాసినా పోలీసులు విచారించి ఆమె ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు అని నిర్ధారించారు. ఆ విధంగా సౌత్ ఇండియా ప్రేక్షకులకు ఓ అందాల తార దూరమైపోయింది. 36 ఏళ్ల వయసులోనే ఆమె తనువు చాలించడం విచారకరం.